ప్రేమ కలిగిన వారిగా నీ ఎంతో దయగలిగిన వారిగా మేము బ్రతకాలి ప్రభా. నీ కరుణ నీ దయ మాపై ఉంచున్నాయన. బలహీనతలో మేము పడి ఉండగా మమ్మల్ని ఆమెత్తావు ప్రభా. అవమానాల మధ్య మేము నడుస్తుండగా మమ్మల్ని మేము వెలిగించావు నాయన. ఎన్నో ఇబ్బందులు ఇరుకులు అవరోధాలపై మేము ఉండగా మమ్మల్ని బ్రతికించావు. అందుకే ప్రభా నీకు నాకున్న సంబంధాన్ని ఏ అపవాది విడదీయనంత రీతిగా బలపరచమని ప్రార్థిస్తూ ఈ ఆత్మను మాపై కొంగరత చేసినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించినందుకు మేము వర్తమానంలోకి వెళుతుండగా మీరే మాతో మాట్లాడి మీ బలమైన వర్తమానం మాపై కుమరించే కొరకు దయచేయాలి. మాట్లాడుతున్నది నేను కాదు, ఆత్మను సేవించిన రీతిగా విరిచిన ప్రతి ఒక్కరికి గ్రహింపులు దయచేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరూ కూర్చుందాం. ఇప్పటి వరకు మరి పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుడిని ఎంతగానో గణపరిచాం. మరి ఈరోజు మరి ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి మరి ఎక్కువసేపు ఆరాధన చేయడానికి గల కారణం ఏంటయ్యా అంటే దేవుడు మరికొన్ని అవసరతలు ఇవ్వాలని మరి ప్రతి బుధవారం ఈ రీతిగానే జరిగించాలని అనుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరము ఒక్కొక్కరిగా ప్రార్థన విజ్ఞాపన చేసి ఒక్కొక్కరిగా పాట పాడి దేవుడిని ఆరాధించాలి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలని ఆశపడి మరి ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే మరి ప్రార్థనలో మరి ఎందుకని మరి ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి మేలులు ఇస్తాడు, ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు మరి రాత్రి మనము పరిశీలన చేసుకుందాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకి సెలవిస్తూ ప్రార్థన వలన మనం పొందే ఆశీర్వాదాలు ఏమిటి అనే రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పనికి వెళ్తాం. పని చేస్తే కలిగే లాభం ఏమిటి, అలాగే ఒక వ్యక్తికి సహాయం చేస్తే కలిగే లాభం ఏమిటి, అలాగే ఒక వ్యక్తికి మనము సహకారిగా ఉంటే మనకు వచ్చే లాభం ఏమిటి, ఇలా మనుషులు ఆలోచిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలాగే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటి, ప్రార్థన చేస్తే ఉపయోగకరమైన జీవితం ఉంటుందా, ప్రార్థన చేస్తే మేలు ఉంటుందా, ప్రార్థన చేస్తే అవసరతలు తీరుతాయా, ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా, అయితే ఈ ప్రార్థనలో కావాల్సిన లాభాలు ఏంటి, ఈ ప్రార్థన ద్వారా దేవుడిస్తున్న లాభం ఏమిటి మనం పరిశీలన చేస్తే మనుషులు ఎలాగైతే మాట్లాడుకుంటూ ఉంటారో రేపటి దినాన నేను పలానా చోటకి పనికి వెళితే అక్కడ లాభం ఉంటుందా, రేపటి దినాన ఒక 10 మంది పనివారిని తీసుకెళ్ళే
మన పక్షాన దేవుడు చూపిస్తూ వచ్చాడు. అయితే ప్రార్థన వలన మనం మొదటిగా దేవుని సన్నిధిలో ఏం పొందుకుంటామయ్యా అంటే పాప క్షమాపణ పొందుకుంటాం. ప్రార్థన వలన మరి పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? ఇదేంటి, పాపాన్ని క్షమించేవాడు కూడా ఉన్నాడా, పాపాన్ని క్షమించగలిగిన వాడు కూడా ఉన్నాడా అని అంటే దేవుడు మొదటగా మనకు నేర్పించినది అదే. ఎదుటి వ్యక్తి పాపాన్ని మనం క్షమించేవారిగా ఉండాలి. ఎదుటి వ్యక్తి పాపాన్ని మనం క్షమించేవారిగా ఉండాలి. ఎదుటి వ్యక్తి పాపాన్ని మనము ఒప్పుకొని అతను వచ్చి మన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే మనం క్షమించగలిగిన వారిగా మనం ఉండాలి. అందుకని దేవుడు మనకు ప్రార్థనలో మొదటగా పాప క్షమాపణ నేర్పిస్తున్నాడు. మరి ప్రార్థన చేస్తే మన పాపాన్ని జయిస్తామా లేదా పరిశీలన చేస్తే కీర్తనలు రాసిన గ్రంథంలో 32వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, దావీదు గారు మాట్లాడుతూ ఇలాగా అంటున్నాడు, నా దోషమున కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషములను పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహము పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ, దావీదు గారు మాట్లాడుతూ అంటున్నాడు, ప్రార్థన వలన పొందే లాభములో పాప క్షమాపణ మొదటగా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. అయితే దావీదు గారు అంటున్నాడు, అయ్యా నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపముని ఒప్పుకొంటిని అంటున్నాడు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషములు పరిహరించి ఉన్నావు అంటున్నాడు. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నాడు, ప్రతి ఒక్కటి నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటానయ్యా. నేను ఏ పాపం చేశానో ఆ పాపం అంతటినీ ఒప్పుకుంటాను. ఎవరికి అన్యాయం చేశానో ఒప్పుకుంటాను, ఎవరికి దోషం చేశానో ఒప్పుకుంటాను, ఎవరిని తిట్టానో ఒప్పుకుంటాను, ఎవరిని హింసల పాలు చేశానో ఒప్పుకుంటాను, ఎవరిని ఇబ్బందుల పాలు చేశానో ఒప్పుకుంటాను, నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటాను అంటున్నాడు. దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకుంటానని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా సన్నిధిలో నా అతిక్రమములన్నిటినీ నేను ఒప్పుకోవాలని నిర్ణయించుకుంటున్నాను అంటున్నాడు. మరి ఎవరమైనా ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి. దావీదు గారు అంటూ, నేను ఈ సన్నిధిలో పాపాన్ని అంతటినీ ఒప్పుకున్నాను కదా, నీవు నా పాప దోషములన్నీ పరిహరించి ఉన్నావు అంటే తీసివేసి ఉన్నావు, నన్ను క్షమించి ఉన్నావు, నన్ను నీ సన్నిధిలో నన్ను ప్రేమించి ఉన్నామని మాట్లాడుతూ అంటూ, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయరట. ఎవరట? భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తారంటే ప్రార్థన విలువ తెలిసిన వారు, ప్రార్థన జీవితం తెలిసిన వారు, ప్రార్థన అంటే ఎరిగిన వారు, ప్రార్థనకి కావాల్సిన లాభాలు తెలుసుకున్నవారు, ప్రార్థనకి లాభం ఎలా వస్తుందో తెలుసుకున్నవారు, ప్రార్థిస్తే దేవుడు ఎలా ప్రేమిస్తాడో తెలుసుకున్నవారట. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ వచ్చి నీ సన్నిధిలో ప్రార్థన చేయుదురని చెప్పి విస్తారమైన జల ప్రవాహము పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విస్తారమైన జల ప్రవాహం మనం ఎక్కడ చూసాం? నోవాహు కాలంలో చూసాం. విస్తారమైన జల ప్రవాహం వచ్చి ఎవరు కొట్టుకుపోయారు? నోవాహు దినాల్లో ఉన్నవారు కొట్టుకుపోయారు. నోవాహు దినాల్లో ఉన్నవారు ఎవరు? వారి ఇష్టం వచ్చినట్టు తాగి, వారి ఇష్టం వచ్చినట్టు తిరిగి, వారి ఇష్టం వచ్చినట్టు కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన వారు, వారి ఇష్టం వచ్చినట్టు కుటుంబాల్లో కలహాలు పెట్టుకున్నవారు, వారి ఇష్టం వచ్చినట్టు బ్రతికిన వారు కొట్టుకుపోయారు. అయితే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకున్న వారి మీదకి విస్తారమైన జల ప్రవాహం పొరలి వచ్చినను నిశ్చయముగా వారి మీదకి అది రాదట. చూసారా, దేవుని సన్నిధిలో మనకి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏమని? ప్రార్థన వలన పొందే ఆశీర్వాదాలు మొదటగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే, పాపాన్ని మనం దేవుని సన్నిధిలో విసర్జించిన వారమైతే దేవుడు మనల్ని ప్రేమించి ఆ జల ప్రవాహం నుంచి తప్పిస్తానని చెప్పాడు, ఆ జల ప్రవాహం నుంచి విడిపిస్తానని చెప్పాడు. దాని కింద వచనములో, నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన
నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతూ నీకు ఆలోచన నేను చెప్తాను, నీకు అన్ని విషయాల్లో జ్ఞానాన్ని ఇస్తాను, నీ ఉపదేశాలన్నింటిలో నేను నడుస్తాను, నీ నడవలసిన మార్గం అంతటి నీకు నేర్పిస్తానని చెప్పాడు. ఎవరంటే ఈ రోజుల్లో మంచి మార్గంలో నడవరంటే ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకుంటూ బ్రతుకుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ వెళుతున్నారు. అంతేగాని అయ్యో మేము బ్రతుకుని మార్చుకుంటాం, మా స్థితిగతులు మార్చుకుంటాం, మా అలవాట్లు మార్చుకుంటాం అనేవారికి ఎవరు ఉండట్లా. పాపాన్ని విడిచిపెట్టేవారిగా ఉండట్లా. రోజు రోజుకి పాపాన్ని పెంపొందించుకునే వారిగానే బ్రతుకుతున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మొదటగా కలిగేది పాప క్షమాపణ. మొదటగా మనం చేయవలసింది పాపాన్ని ఒప్పుకోవడం. మొదటగా మనం దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని బ్రతికితే ఎటువంటి జల ప్రవాహం మన కుటుంబం మీదకి వచ్చినా అది మనల్ని ఏమీ చేయలేదని చెప్తున్నాడు. ప్రార్థనకు కలిగిన లాభంలో మొదటి లాభం పాప క్షమాపణ. ఆ పాప క్షమాపణ ఒప్పుకొని మనం బ్రతికితే ఎటువంటి శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన దేవుడు మనకి నడవలసిన త్రోవని, ఉపదేశమని సమస్తమును నేర్పించి దేవుడు మనల్ని ప్రేమిస్తానని సెలవిస్తున్నాడు. అయితే రెండవదిగా మనం దేవుని వాక్యం చూసుకున్నట్లయితే మరి చాలా విషయాల్లో మనము సమస్యలని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాం. అయ్యో మా కుటుంబంలో ఈ రీతిగా రోగాలు వచ్చేస్తాయి, మా కుటుంబంలో ఈ రీతిగా అసమాధానం ఉందని, సమాజంలో సమాధానం లేదని, సమాజంలో వ్యతిరేకతలో నేను ఇలా కొంత సమస్యలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్కరికి ఒక్కో రోదన వేదన ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనట విడుదల వచ్చుద్దట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే విడుదల వచ్చుద్దట. చూద్దాం, కీర్తనలు రాసిన గ్రంథంలో 34వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతూ ఎవరట? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఎవరట? యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి. చాలమ్మా, ఏమంటున్నాడు? 6వ వచనంలో నీ దీనుడు మొరపెట్టగా దావీదు గారు మాట్లాడుతున్నాడు. అయ్యా నేను దీనుడును నాన్నగారు. ఈ దీనుడు నీకు మొరపెడుతున్నాడు. ఏమని? నాకు శ్రమ వచ్చినది, శ్రమలన్నిటి నుండి నువ్వేం చేస్తావు? విడిపిస్తావు. శ్రమలన్నింటి నుంచి ఏం చేస్తావు? విడిపిస్తావు. శ్రమలన్నింటి నుంచి రక్షిస్తావు. అపజయాల నుంచి జయాన్ని ఇస్తావు. గిద్యోను ఒంటరి వాడై పరిగెడుతుంటే దేవుడు అతని యొద్దకు వచ్చి, గిద్యోను బాధపడుతున్నాడు, అమాలేకీయులు అంతమంది ఉన్నారు, వారందరినీ నేను ఎలా జయించాలి, అయ్యో అంత రాజ్యం మీదకి ఇంత చిన్న మందని వేసుకుని నేను ఎలా పరిగెత్తాలని భయపడి దాచుకొని ఉంటే దేవుడి దూత ప్రత్యక్షమై పరాక్రమం గల బలాఢ్యుడా అని మాట్లాడితే గిద్యోను అంటున్నాడు, అయ్యా నేను పరాక్రమం గల బలాఢ్యుడా, ఇంత చిన్నవాడిని, ఏ జ్ఞానము లేనివాడిని, ఏ నైపుణ్యము లేనివాడిని నేను ఎలా ప్రభా అంతమందిని ఎదిరించగలను? నేను ఎలా ప్రభా అంతమందిని జయించగలను? నేను ఈ దీనుడిని ఎలా జయిస్తాను అంటే నీవే జయించగలవు, నీ వల్ల అవుద్ది అని దేవుడు సహాయం చేశాడు. అలాగే దావీదు గారు అంటూ ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడట. దేవుడు ఆలకించాడట. దేవుడు గొప్ప గొప్ప వారి ప్రార్థన కాదండి, దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. తగ్గింపు కలిగిన వారి ప్రార్థన ఇస్తాడు. తగ్గించుకొని ప్రార్థించిన వారి ప్రార్థన ఆలకిస్తాడు. అదే గర్వంతో విర్రవీగేవారి ప్రార్థన కాదు, ధనాన్ని చూసి ఎగిరేవారి ప్రార్థన కాదు, అహంకారాన్ని చూసి ఎగిరే ప్రార్థన కాదు, లోకం వైపు తిరిగి నడిచే వారి ప్రార్థన కాదు దేవుడు ఆలకించేది. సమస్తాన్ని ఇందరు మాట్లాడుకున్న రీతిగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారి ప్రార్థన, దీనత్వంలో పడిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అప్పుడు అంటాడు దావీదు గారు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు అని మాట్లాడుతూ అనేక జనులకు సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉంటాడు. అతని శ్రమలన్నీ నుంచి ఎవరు రక్షించారట? దేవుడు రక్షించాడట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముంటుందట? అతని దూత కావలి ఉంటుందట. ఎవరికి ఉంటుందండి అంత సెక్యూరిటీ? ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, ఎన్ని శోధనలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, ఎన్ని సమస్యలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు.
దేవుని దూత మన చుట్టూ కావలి ఉంటుందని దేవుడు మనకి ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. యెరూషలేము చుట్టూనట ప్రాకారాలు లేవట, వారు విస్తరించి ఉండిపోతుంటే దేవుడు మాట్లాడుతూ అంటూ మీరే భయపడద్దు, మీ చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను, మిమ్మల్ని తాకడానికి కూడా ఎవడు అర్హుడు కాదు, ఒకవేళ తాకాలని వస్తే వాడు మాడి మసైపోతాడని చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? వారికి కావలి లేదని వారు బాధపడుచుంటే దేవుడు అంటున్నాడు నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అని చెప్తున్నాడు. అందుకే మరొకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించను. దేవుడు దావీదు గారితో అంటున్నాడు, నువ్వు దీనుడివై మొరపెట్టావు కదా, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ శ్రమలన్నిటిని నేను విడిచిపెట్టాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేయడం మనము అన్ని విషయాల్లో పాపాన్ని ఒప్పుకొని, అన్ని విషయాలు తగ్గింపు కలిగి, అన్ని విషయాల్లో మారు మనసును పొంది అప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. అయ్యో ఎన్నో పాప హేయ క్రియలు చేసి పాపం ఈరోజు స్థితిగతులు బాగోక నా దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు నేను ఆలకించనా, నేను ధ్యానించనా, నేను రక్షణగా ఉండలేనా అని మాట్లాడుతున్నాడు. మనుషుల యొద్దకు వెళ్ళి నువ్వు కన్నీరు గార్చి చూడు, ఒక్కడ కూడా సహాయం చేయడు. వెక్కిరింపు మాటలు మన ముందు కాసేపు ఏదో కన్నీరు గార్చి నటించినా మన వెనక వెక్కిరింపు మాటలు మాట్లాడతారు, అపహేళన చేస్తారు, శోధిస్తారు, వెంటాడుతారు, పొల్లతో పొడుస్తూనే బ్రతుకుతారు. ఈ మనిషిని ఎప్పుడు ఇలాగే పొడవాలి, హింస పెట్టాలి, శోధి చేయగా లేదు, మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. చాలమ్మా. ఇక్కడ 16వ వచనంలో మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరినొకడు మనం ఒప్పుకోవాలి, ఒకరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది యాకోబు గారు మాట్లాడుతున్నాడు విషయాన్ని. మనం ఏం చేయాలి? పాపాలను ఒప్పుకొని ఒకరితోనొకడు మనం ఒప్పుకొని చెప్పాలి. ఎదుటివారి పక్షం మనం ఏదైనా పాపం చేస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాయా, నీ విషయంలో నేను ఈ పొరపాటు చేశానని చెప్పుకోవాలి. ఒకవేళ నీ రహస్యమందున ఏదైనా పాపం చేస్తే దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించి మనం ఒకరితో ఒకడు కలిసి ఒకరి కొరకు ఒకడు మనం ప్రార్థన చేయాలి. అంటే నా కొరకు మీరు చేయాలి, మీ కొరకు నేను చేయాలి. అంటే ఒకరి కొరకు మనం ఒకరు విజ్ఞాపన చేసుకోవాలి. అందుకని విజ్ఞాపనలో దేవుడు బలమైన శక్తిని ఇచ్చాడు. అందుకే ఇక్కడ వాక్యం మాట్లాడుతూ విజ్ఞాపనట మనస్పూర్వకముదై బాహుబలము గలదై ఉండును. బాహుబలము గలదై అంటే గొప్ప బలము కలిగిన ప్రార్థనది. అంటే దానికి అంతం ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సమయం గడిచిపోతూ ఉంటుంది. ప్రార్థనలో దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. సమస్యల నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా దానికి అంతం అనేది ఉండదు, జరుగుతూనే ఉంటుంది, వెళ్తానే ఉంటుంది, అసలు ఆగదు. దేవుడు మనకు అదే నేర్పించాడు. ప్రతి విషయం ముందు మనం ప్రార్థన చేసేవారుగాను, ప్రతి విషయం ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగాను ఉండాలి, ప్రతి విషయం ముందు నడుచుకునే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు మనం మొదటిగా పాప క్షమాపణను ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని క్షమించాడని, దేవుడు మనతో మాట్లాడాడని మన దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ తర్వాత మనం సమస్యల గురించి ప్రార్థిస్తూ ఉండగా సమస్యలన్నింటినీ దేవుడు దూరపరుస్తానని చెప్పాడు ప్రార్థన ద్వారా. అలాగే ప్రార్థన ద్వారా దేవుడు మనకి స్వస్థతలు ఇస్తానని చెప్పాడు. ప్రభా నాకు ఆరోగ్యము దయచే, ప్రభా నాకు నెమ్మదిని దయచే, ప్రభా నాకు విడుదల దయచే అని ప్రార్థిస్తాం. మన బిడ్డల విషయాలు ఏదైనా అనారోగ్యత వస్తే మన బిడ్డలకు ఏం చెప్తాం? దేవుని బిడ్డలమైతే మనం ఏం చెప్తామంటే ప్రార్థన చేసుకోమ్మా తగ్గిపోద్ది అని చెప్తాం. అంటే దేవునిపై విశ్వాసం అటువంటిది. కొంతమంది ఉంటారు నామకరణత క్రైస్తవులు, ఎలా ఉంటారు తెలుసా? ప్రార్థన ఏదైనా బాధ వచ్చిన పద హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని అంటారు. ఇంకొంతమంది ఉంటారు ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుందని చెప్తే మేము ఎన్నిసార్లు చేసాము కనీసం ఒకసారి కూడా తగ్గల. అంటే నామకాత క్రైస్తవులు ఇటువంటి వారు కూడా ఉన్నారు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒక కుమారుడికి దెయ్యం పట్టి బాధ పెడితే విలవిలలు ఆడిపోతుంటే కొత్త నిబంధన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడు తండ్రి అయిన యేసు ప్రభు వారు? అయ్యా నువ్వు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. తండ్రివి నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నాను, నమ్మడానికి
జీవించడానికి కావలసిన శక్తిని నాకు అనుగ్రహించు అని అడిగాడు. ఎందుకని ఆ చుట్టుపక్కల ఉన్నవారు అవిశ్వాసంతో బలపరిచిన వాడిని పడేస్తారేమోనని భయం. అవునా కదా? చుట్టుపక్కల వారు ఏం చేస్తారు? అవిశ్వాసాన్ని చూపించి పడేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకునేవారు, ప్రార్థన నడిపించినవారు, ప్రార్థనలో నడవనివారు, ప్రార్థన చేసుకుంటే ఆటంకం చేస్తూ ఉంటారా? వీళ్ళు చేసేది గొప్ప ప్రార్థనలే అని ఎక్కిరిస్తూ ఉంటారు. మాకు తెలియని ప్రార్థన, మేము ఎరిగిన ప్రార్థన, మాకు తెలియని క్రీస్తు అంటారు. నీకు తెలిసిన క్రీస్తు అయితే నువ్వు అడ్డగోలుగా నడుచుకో. నీకు తెలిసిన ప్రార్థన అయితే నీ ఇష్టం వచ్చి నడుచుకో. నీకు తెలిసిన విజ్ఞాపన అయితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు, ప్రార్థన వలన పొందే ఆశీర్వాదాల్లో మొదటగా దేవుడు మన పాపాన్ని క్షమిస్తానని చెప్పాడు. ఆయన దర్శనం చూపించి మాట్లాడతానని చెప్తున్నాడు. ఆయన ముఖ దర్శనాన్ని చూసిన దావీదు గారు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ దీనుడు ప్రార్థన యెహోవా ఆలకించాడు, నాకు ఆయన దేవదూతని కావలి ఉంచాడు అని మాట్లాడుతున్నాడు. మనం నీతిమంతులుగా బ్రతికే దేవుని సన్నిధిలో, పాపాన్ని ఒప్పుకునే వారిగా బ్రతికితే దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ప్రేమిస్తానని చెప్తున్నాడు. దేవుడు మనల్ని బాగు చేస్తానని చెప్తున్నాడు. దేవుడు మనల్ని అనేక విషయాలు దర్శిస్తానని చెప్తున్నాడు. మనస్పూర్వకమైన విజ్ఞాపన బాహుబలము గలదై ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఇలాగ మాట్లాడుతున్నాడు. మరొక్కసారి ఆ వచనాన్ని చదువుకుందాం. చదవండి మరొక్కసారి ఆ వచనాన్ని. ఉండెను ఏలియా మనమంటే స్వభావం కలిగిన వాడి చేయగా ఇచ్చాను. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యములోనికి మళ్లించిన ఎడల పాపి వాని తప్పు మార్గమును మళ్లించిన వాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములు తప్పివేయనని తాను తెలుసుకొనవలెను. సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి ఒకవేళ తొలగిపోతే మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించిన వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయాలని తనకి తెలుసుకోలేను. చూసారా? సత్యం నుంచి ఒకవేళ ఎవరు తెలిగిపోయారనుకో, వారికి మనం తెలియచెప్పేవారిగా, వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా చాలామంది ఉంటారు, ఎంత చెప్పినా వినరండి. విననప్పుడు దేవుడికి అప్పచెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మన బాధ్యత. ప్రభా, నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను నాయన, నా మాట ఆలకించలేదు, నా మాట తృణీకరించారు. మరి నీ చిత్తం నాయన, నీ చిత్తమైతే వాడిని రక్షించు. నీకు అప్పు చెప్తున్నా నా కుటుంబాన్ని, నీకు అప్పు చెప్తున్నా నా బిడ్డల్ని, నీకు అప్పు చెప్తున్నాను వారి వారసుల్ని నీ సన్నిధికి అప్పు చెప్తున్నాను ప్రభు. నువ్వు రాజుల కొరకు, దేశం కొరకు విజ్ఞాపన చేయమని నాకు ప్రార్థన భారాన్ని నాపై వేసావు కదా. మరి నేను ఈరోజు చేసిన భారంలో, నువ్వు ఇచ్చిన భారంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు పలానా వారి గురించి ప్రార్థిస్తున్నాను నాయన. నేను ఎన్నో మన సువార్త ప్రకటించాను కానీ వారు తృణీకరిస్తున్నారు, వారు వినట్లేదు, సత్యాన్ని విడిచిపెట్టేశారు. నడిచిన వారే, పరిగెత్తిన వారే, ఆసక్తిగా కుటుంబం ఎన్నో మార్లు నడిచినదే కానీ విడిచిపెట్టారు ప్రభా. వారిని నీ సన్నిధికి అప్పచెప్తున్నాను. ఒక్కసారి వారితో మాట్లాడి వారిని దర్శించు ప్రభా. వారి మనస్సుని తెరువునాయన, అంధకారం అయిపోయిన వారి బ్రతుకుని వెలిగించునాయనని మనము ప్రార్థించాలి. అందుకనే మాట్లాడుతూ నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకముదై బాహుబలము గలదై ఉంటుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా దేవుడు మనకి 3 విషయాలు నేర్పించాడు. మొదటిగా దేవుడు మనల్ని పాప క్షమాపణల నుంచి విడిపిస్తానని చెప్పాడు. రెండోదిగా దేవుడు సమస్య నుంచి విడిపిస్తానని చెప్పాడు. మూడోదిగా దేవుడు వ్యక్తిగత స్వస్థతను ఇస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయం అందున మరి మనం చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు మన కొరకు ఏవైతే మన అవసరాలు ఉన్నాయో, ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరం చెప్పారో వారి కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉండగా, వారి విడుదలను పొందుతూ ఉండగా, జయాన్ని పొందుతూ ఉండగా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అయ్యా దావీదు గారు మాట్లాడుతున్నాడు, ప్రభా ఈ దీనుడు మొరపెట్టగా నువ్వు ఆలకించావే, అయ్యా నీ దూతలు నాకు కావలి ఉంచావే. అలాగ ప్రభా నాయన, అయ్యా దావీదు లాంటి ప్రార్థన నాకు దయచేయని ప్రార్థించుకోవాలి. దావీదు ఎలా ప్రార్థించాడో నేను కూడా అలాగే అడుగుతున్నాను నాయన. దీనుడనై ఉన్నాను అయ్యా, ఎన్నిక లేని వాడినై ఉన్నాను, ఎన్నిక లేని వాడిగా బ్రతుకుతున్నాను నాయన. నీ దూతలను నాకు కావలి ఉంచు ప్రభా అని ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మరి ప్రార్థన చేద్దాం. మరి కొన్ని విషయాలు ఉన్నాయి, మనం మరి తర్వాత ధ్యానించు.
మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏముంటుందట? పాప క్షమాపణ కలుగుద్దట. రెండవదిగా సమస్య నుంచి దేవుడు మనల్ని విడుదలనిస్తాడట. అయితే మూడవదిగా చూసి మనం ముగించుకుందాం. అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ మనం మరొక పర్యాయం చెప్పుకుందాం. మూడవదిగా చూసి ముగించుకుందాం. చాలా మంది దేవుని సన్నిధిలో ఎలా అడుగుతామంటే, ప్రభా నాకు ఆరోగ్యం లేదు నాయన, నాకు స్వస్థత కలిగించిన ఆయన, నాకు ఆరోగ్యం లేదు నాయన, స్వస్థత కలిగించిన ఆయన మాట్లాడుతూ ఉంటాం. ఎందుకనంటే పనులకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు రావడం సహజమే. అయితే ఇంకా బలహీనతలో పడిపోయినప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్థలం ఎక్కువగా అడుగుతాం, ప్రభా నాకు ఆరోగ్యం లేదు నాయన, ఈ వ్యాధులు ఉంది, ఆ రోదన ఉంది, ఆ శోధన ఉంది, ఆ ఇరుకు ఉంది, ఆ ఇబ్బంది ఉంది అని మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలు, కానీ దేవుడు మనకి వ్యక్తిగత స్వస్థతను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వ్యక్తిగత స్వస్థత అంటే మన విశ్వాసమును బట్టి దేవుడు మన 5వ అధ్యాయము 16వ వచనంలో యాకోబు గారు మాట్లాడుతూ, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని చేయగా లేదు, మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. చాలమ్మా. ఇక్కడ 16వ వచనంలో మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరినొకడు మనం ఒప్పుకోవాలి, ఒకరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది యాకోబు గారు మాట్లాడుతున్నాడు విషయాన్ని. మనం ఏం చేయాలి? పాపాలను ఒప్పుకొని ఒకరితోనొకడు మనం ఒప్పుకొని చెప్పాలి. ఎదుటివారి పక్షం మనం ఏదైనా పాపం చేస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాయా, నిమిషంలో నేను ఈ పొరపాటు చేశానని చెప్పుకోవాలి. ఒకవేళ నీ రహస్యమందున్న ఏదైనా పాపం చేస్తే దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించి మనం ఒకరితో ఒకడు కలిసి ఒకరి కొరకు ఒకడు మనం ప్రార్థన చేయాలి. అంటే నా కొరకు మీరు చేయాలి, మీ కొరకు నేను చేయాలి. అంటే ఒకరి కొరకు మనం ఒకరు విజ్ఞాపన చేసుకోవాలి. అందుకని విజ్ఞాపనలో దేవుడు బలమైన శక్తిని ఇచ్చాడు. అందుకే ఇక్కడ వాక్యం మాట్లాడుతూ విజ్ఞాపనట మనస్పూర్వకముదై బాహుబలము గలదై ఉండును. బాహుబలము గలదై అంటే గొప్ప బలము కలిగిన ప్రార్థనది. అంటే దానికి అంతం ఉండదు. చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సమయం గడిచిపోతూ ఉంటుంది. ప్రార్థనలో దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. సమస్యల నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా దానికి అంతం అనేది ఉండదు, జరుగుతూనే ఉంటుంది, వెళ్తానే ఉంటుంది, అసలు ఆగదు. దేవుడు మనకు అదే నేర్పించాడు. ప్రతి విషయం ముందు మనం ప్రార్థన చేసేవారుగాను, ప్రతి విషయం ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగాను ఉండాలి. ప్రతి విషయం ముందు నడుచుకునేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు మనం మొదటిగా పాప క్షమాపణను ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని క్షమించాడని, దేవుడు మనతో మాట్లాడాడని మన దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ తర్వాత మనం సమస్యల గురించి ప్రార్థిస్తూ ఉండగా సమస్యలన్నింటినీ దేవుడు దూరపరుస్తానని చెప్పాడు ప్రార్థన ద్వారా. అలాగే ప్రార్థన ద్వారా దేవుడు మనకి స్వస్థతనిస్తానని చెప్పాడు. ప్రభా నాకు ఆరోగ్యము దయచే, ప్రభా నాకు నెమ్మదిని దయచే, ప్రభా నాకు విడుదల దయచే ప్రార్థిస్తాం. మన బిడ్డల విషయాలు ఏదైనా అనారోగ్యత వస్తే మన బిడ్డలకి ఏం చెప్తాం? దేవుని బిడ్డలమైతే మనం ఏం చెప్తామంటే ప్రార్థన చేసుకోమ్మా తగ్గిపోద్ది అని చెప్తాం. అంటే దేవునిపై విశ్వాసం అటువంటిది. కొంతమంది ఉంటారు నామకరణార్థ క్రైస్తవులు. ఎలా ఉంటారు తెలుసా? ప్రార్థన ఏదైనా బాధ వచ్చిందని పద హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని అంటారు. ఇంకొంతమంది ఉంటారు ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుందని చెప్తే మేము ఎన్నిసార్లు చేసాం, కనీసం ఒకసారి కూడా తగ్గల. అంటే నామకార్థ క్రైస్తవులు ఇటువంటి వారు కూడా ఉన్నారు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒక కుమారుడికి దెయ్యం పట్టి బాధపడితే విలవిలలాడిపోతుంటే కొత్త నిబంధన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడు తండ్రి అయిన యేసు ప్రభు వారు? అయ్యా నువ్వు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. తండ్రివి నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నాను, నమ్మడానికి కావలసిన శక్తిని నాకు అనుగ్రహించు అని అడిగాడు. ఎందుకని? ఆ చుట్టుపక్కల ఉన్నవారు అవిశ్వాసంతో బలపరిచిన వాడిని పడేస్తారేమోనని భయం. అవునా కదా? చుట్టుపక్కల వారు ఏం చేస్తారు? అవిశ్వాసాన్ని చూపించి పడేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకునేవారు, ప్రార్థన నడిపించినవారు, ప్రార్థన నడవనివారు, ప్రార్థన చేసుకుంటే ఆటంకం చేస్తూ ఉంటారా? వీళ్ళు చేసేది గొప్ప ప్రార్థన అని ఎక్కిరిస్తూ ఉంటారు. మాకు తెలియని ప్రార్థన, మేము ఎరుగని ప్రార్థన, మాకు తెలియని క్రీస్తు అంటారు. నీకు తెలిసిన క్రీస్తు అయితే నువ్వు అడ్డగోలుగా నడుచుకో. నీకు తెలిసిన ప్రార్థన అయితే నీ ఇష్టం వచ్చిన
నడుచుకో, నీకు తెలిసిన విజ్ఞాపన అయితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు, ప్రార్థన వలన పొందే ఆశీర్వాదాల్లో మొదటగా దేవుడు మన పాపాన్ని క్షమిస్తానని చెప్పాడు. ఆయన దర్శనం చూపించి మాట్లాడతానని చెప్తున్నాడు. ఆయన ముఖ దర్శనాన్ని చూసిన దావీదు గారు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ దీనుడు ప్రార్థన యెహోవా ఆలకించాడు, నాకు ఆయన దేవదూతని కావలి ఉంచాడు అని మాట్లాడుతున్నాడు. మనం నీతిమంతులుగా బ్రతికే దేవుని సన్నిధిలో, పాపాన్ని ఒప్పుకునే వారిగా బ్రతికితే దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ప్రేమిస్తానని చెప్తున్నాడు. దేవుడు మనల్ని బాగు చేస్తానని చెప్తున్నాడు. దేవుడు మనల్ని అనేక విషయాలు దర్శిస్తానని చెప్తున్నాడు. మనస్ఫూర్వకమైన విజ్ఞాపన బాహుబలము గలదై ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఇలాగ మాట్లాడుతున్నాడు. మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. చదవండి మరొకసారి ఆ వచనాన్ని. ఉండెను ఏలియా మనమంటే స్వభావం కలిగిన వాడి చేయగా ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యములోనికి మళ్లించిన ఎడలా పాపి వాని తప్పు మార్గమును మళ్లించిన వాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములు తప్పివేయనని తాను తెలుసుకొనవలెను. సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి ఒకవేళ తొలగిపోతే మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించిన వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయాలని తనకి తెలుసుకోలేను. చూసారా, సత్యం నుంచి ఒకవేళ ఎవరు తెలిగిపోయారు అనుకో, వారికి మనం తెలియచెప్పేవారిగా, వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా చాలామంది ఉంటారు, ఎంత చెప్పినా వినరండి. విననప్పుడు దేవుడికి అప్పచెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మన బాధ్యత. ప్రభా, నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను నాయన, నా మాట ఆలకించలేదు, నా మాట తృణీకరించారు. మరి నీ చిత్తం ఆయన, నీ చిత్తమైతే వారిని రక్షించు. నీకు అప్పు చెప్తున్నా నా కుటుంబాన్ని, నీకు అప్పు చెప్తున్నాను నా బిడ్డల్ని, నీకు అప్పు చెప్తున్నాను వారి వారసుల్ని, నీ సన్నిధికి అప్పు చెప్తున్నాను ప్రభా. నువ్వు రాజుల కొరకు, దేశము కొరకు విజ్ఞాపన చేయమని నాకు ప్రార్థన భారాన్ని నాపై వేసావు కదా. మరి నేను ఈరోజు వేసిన భారంలో, నువ్వు ఇచ్చిన భారంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు ఫలానా వారి గురించి ప్రార్థిస్తున్నాను నాయన. నేను ఎన్నో మన సువార్త ప్రకటించాను కానీ వారు తృణీకరిస్తున్నారు, వారు వినట్లేదు, సత్యాన్ని విడిచిపెట్టేశారు. నడిచిన వారే, పరిగెత్తిన వారే, ఆసక్తిగా కుటుంబం ఎన్నో మార్లు నడిచినదే కానీ విడిచిపెట్టారు ప్రభా. వారిని నీ సన్నిధికి అప్పు చెప్తున్నాను. ఒక్కసారి వారితో మాట్లాడి వారిని దర్శించు ప్రభా. వారి మనస్సుని తెరువునైనా అంధకారం అయిపోయిన వారి బ్రతుకుని వెలిగించున్నాయని మనము ప్రార్థించాలి. అందుకనే మాట్లాడుతూ నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకముదై బాహుబలము గలదై ఉంటుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా దేవుడు మనకి 3 విషయాలు నేర్పించాడు. మొదటిగా దేవుడు మనల్ని పాప క్షమాపణల నుంచి విడిపిస్తానని చెప్పాడు. రెండోదిగా దేవుడు సమస్యల నుంచి విడిపిస్తానని చెప్పాడు. మూడోదిగా దేవుడు వ్యక్తిగత స్వస్థతను ఇస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయం అందున మరి మనం చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు మన కొరకు ఏవైతే మన అవసరాలు ఉన్నాయో, ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరం చెప్పారో వారి కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉండగా, వారి విడుదలను పొందుతూ ఉండగా, జయాన్ని పొందుతూ ఉండగా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అయా దావీదు గారు మాట్లాడుతున్నాడు, ప్రభా ఈ దీనుడు మొరపెట్టగా నువ్వు ఆలకించావే, అయా నీ దూతలు నాకు కావలి ఉంచావే. అలాగ ప్రభా నాయన, అయా దావీదు లాంటి ప్రార్థన నాకు దయచేయని ప్రార్థించుకోవాలి. దావీదు ఎలా ప్రార్థించాడో నేను కూడా అలాగే అడుగుతున్నాను నాయన. దీనుడనై ఉన్నాను అయా, ఎన్నిక లేని వాడినై ఉన్నాను, ఎన్నిక లేని వాడిగా బ్రతుకుతున్నాను నాయన. నీ దూతలను కావలి ఉంచు ప్రభా అని ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మరి ప్రార్థన చేద్దాం. మరి కొన్ని విషయాలు ఉన్నాయి, మనం మన తర్వాత ధ్యానించు.